హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ఎట్ ది రేట్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్న కంటెంట్‌లో వన్ ఆఫ్ ది టాపిక్ అయిన సెల్ఫ్ హెల్త్ కేర్ అండి. సో, ఈరోజు వీడియో థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! నా టాపిక్ వచ్చేసి సెల్ఫ్ హెల్త్ కేర్ హ్యాబిట్స్. ఆల్ ఉమెన్ అండ్ ఆల్ హౌస్ వైఫ్స్, వర్కింగ్ మామ్స్ ఆల్సో వాళ్ళ హెల్త్ విషయానికొచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఎలాంటి కేర్ తీసుకోము. కేర్‌లెస్‌గా ఉంటాము. సో, వీటి కోసం నేను ఒక 10 ఫింగర్ టిప్స్ అనే షార్ట్‌కట్‌ని పెట్టుకున్నాను. ఎందుకు 10 ఫింగర్ టిప్స్ అంటే, మన హ్యాండ్‌కి 10 ఫింగర్స్ ఉంటాయండి. సో, ఈ 10 ఫింగర్స్ చూసుకున్నప్పుడల్లా మనం అందులో ఏ టిప్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాము, ఫాలో అవ్వట్లేదు. ఈ టిప్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. దీనివల్ల మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడతది అనేది మనం రియలైజ్ అవుతాం. సో, దానికి లింక్ చేస్తూ నేను ఒక 10 ఫింగర్ టిప్స్ అనే షార్ట్‌కట్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఈ నేను రియలైజ్ అయ్యాను. నా హెల్త్ కేర్ విషయంలో నేను రియలైజ్ అయ్యాను. దాని దాని నుంచి వచ్చిన ఐడియాని నాకు 10 ఫింగర్ టిప్స్. సో, వాటి గురించి ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి డైలీ వేకప్ రొటీన్ అండి. నార్మల్‌గా నాదైతే డైలీ వేకప్ రొటీన్ వచ్చేసి 5:00 ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వేకప్ రొటీన్ అనేది ఉంటుంది. 4:30, 5, 5:30. బట్ ఎవ్రీ డే కూడా ఎర్లీ వేకప్ అనేది మంచి హాబిట్ అండి. ఎర్లీ వేకప్ వల్ల మనకు ఆ రోజు డే అంతా పాజిటివ్‌గా జరిగిపోతుంది. పనులు కూడా హడావిడి లేకుండా కామ్ గోయింగ్‌గా జరిగిపోతాయి. సో, ఇదనేది ఫస్ట్ టిప్ అండి. సెకండ్ టిప్ వచ్చేసి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ మీన్స్ ఎక్సర్సైజ్ అయినా చేయాలనేమి లేదు. మనకి టైంని బట్టి ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా, మెడిటేషన్ ఇందులో ఏదైనా అంటే హాఫ్ అన్ అవర్ 20-30 మినిట్స్ అనేది మన మైండ్‌ని ఆ రోజంతా మన బాడీని మనం ఎలాంటి ప్రెషర్ లేకుండా కామ్‌గా మనం వర్క్ చేసుకునేటట్లు బిల్డప్ చేస్తుంది లేదా పుష్ చేస్తుంది అని నేను నా ఒపీనియన్ అండి ఇది. అంటే అందరికీ కూడా ఉంటాయి సంథింగ్ కొన్ని వాళ్ళ కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఎవరి ఐడియాస్ వాళ్ళకుంటాయి. నా వ్యూలో నాకున్న కొన్ని పాయింట్స్ ఇవి. అందు సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజ్ అని చెప్పాను కదా! థర్డ్ వచ్చేసి ఫుడ్ అండి. మనం డైలీ తీసుకునే ఫుడ్. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? జ జంక్ ఫుడ్ తీసుకుంటున్నామా? హెల్తీ డైట్ తీసుకుంటున్నామా? మాక్సిమం ఇంట్లో తింటున్నామా? బయట తింటున్నామా? బయట తినకుండా మాక్సిమం ఇంట్లో తినడానికి ట్రై చేయండి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా మన హెల్త్ మీద చాలా లాంగ్ టైమ్‌లో ఆహ్, ఇంపాక్ట్ చూపిస్తుంది. లాంగ్ టైమ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ ఫుడ్ డైట్‌లో కూడా ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు, వేరియేషన్స్ వచ్చినప్పుడు మన బాడీ హెల్త్ పాడైనప్పుడు హెల్త్ సపోర్ట్ అనేది ఉండదు. సో, ఇది మీకందరికీ తెలిసే ఉంటుంది. వామిటింగ్స్ అని, ఆహ్, ఫు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అని, గ్యాస్ అని, సంథింగ్ ఇష్యూస్ ఎవరికి ఏజ్ ఎళ్ళిపోతున్న కొద్దీ 30+, 35+ ఎళ్తున్న కొద్దీ హెల్త్ ఇష్యూస్ అనేది వన్ బై వన్ అనేది బయటకొస్తుంటాయి. సో, ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మన డైలీ రొటీన్‌లో ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి పర్సనల్ కేర్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ అండి. పర్సనల్ కేర్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ అని ఎందుకు చెప్తున్నానంటే, మన పర్సనల్ కేర్ ఎవ్రీడే అనేది మన పర్సనల్ కేర్ అనేది తీసుకోము. అది వర్కింగ్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంట్లో పనుల వల్ల కావచ్చు. హ్మ్. హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లోనే గదా ఉండేది మనం. బయటికెళ్ళం గదా! అవసరమా మనకి అనేది అదొక థింగ్‌తోని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీడే పర్సనల్ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ బాత్ అయినా, హైజీన్ మెయింటైన్ చేసుకోవడం అయినా, నీట్‌గా డ్రెసప్ చేసుకోవడం అయినా, ఎప్పుడు గూడా నైటీస్ మీద ఉండకుండా కొంచెం డ్రెసెస్ నీట్‌గా డ్రెస్సులేసుకోవడం అయినా, ఏదైనా గూడా ఇదంతా పర్సనల్ కేర్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. దీని ఆహ్, ఆహ్, దాని కిందకొస్తుంది. అంటే ఆ ఫోర్త్ టాపిక్ కిందకొస్తుంది. పర్సనల్ కేర్ అనేది మనము ఎక్కువ పట్టించుకోము. బట్ మన పిల్లలైనా, మన హస్బెండ్స్ అయినా, ఫ్యామిలీలో అందరూ అనుకుంటారు, "ఎప్పుడు ఇలాగే ఉంటావా? మంచిగుండొచ్చు గదా! మంచిగా నీట్‌గా రెడీ అవ్వచ్చు గదా!" అని అంటుంటారు. మనం పట్టించుకోము. బట్ అది మన అపియరెన్స్ అనేది పక్కన వాళ్ళని ఆహ్, మన మీద డిగ్రేడ్ చేసేలాగా అనిపిస్తుంది. సో, మన అపియరెన్స్ అనేది బావుండాలి ఎప్పుడు గూడా. అదొకటి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆహ్, మన సరౌండింగ్స్‌ని నీట్‌గా ఉంచుకోవడం అండి. సరౌండింగ్స్ అంటే మన ఇల్లు. మనమైతే నార్మల్‌గా అయితే మన ఫస్ట్ సరౌండింగ్స్ అంటే మనం ఎక్కడుంటాం? ఇంట్లోనే ఉంటాము. మన ఇల్లు, వర్కింగ్ మదర్స్ అయినా, వర్కింగ్ మామ్స్ అయితేనేమో ఆఫీస్ అయినా, వాళ్ళ క్యాబిన్స్ అయినా, వాళ్ళ రూమ్స్ అయినా ఏదైనా. వాళ్ళ సరౌండింగ్ ఏరియా అంటే వాళ్ళుండే ఏరియా. సో, మన ఇల్లు నీట్‌గా ఉన్నా, మనం వర్క్ చేసే ప్లేస్ నీట్‌గా ఉంటేనే మన మైండ్, మన బాడీ అనేది పీస్‌ఫుల్‌గా, కామ్ గోయింగ్ ఉంటుంది.
లేకుండా సరౌండింగ్స్ నీట్‌గా లేకుండా అంటే మన ఇల్లే లేదు. మన బెడ్‌రూమ్స్ అయినా, మన కిచెన్ అయినా, మన హాల్ అయినా నీట్‌గా లేకపోతే మనకి గజిబిజిగా ఉంటుంది మైండ్ అంతా. ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది. ఏం పని చేసుకోబుద్ధి కాదు. కోపమొస్తుంది. ఫ్రస్ట్రేషన్ ఒస్తుంది. ఇవన్నీ కూడా మన మైండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. మన మెంటల్ పీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో, అందుకని నేను ఇది కూడా ఒక హెల్త్ కేర్ హ్యాబిట్‌లో ఒక టాపిక్ లాగా మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్ అండి. పీస్ ఆఫ్ మైండ్ అయినా, మెంటల్ వెల్‌నెస్ అయినా. పీస్ ఆఫ్ మైండ్, మెంటల్ వెల్‌నెస్ ఎందుకు అంటే, మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటేనే, మన ఆ రోజు డే అంతా అయినా, లేకపోతే నెక్స్ట్ డే రొటీన్ అయినా, ఏ ప్రతిదానికి ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. ఈరోజు మన డే బాలేకపోతే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ డే మీద పడుతుంది. అలా డే బై డే అనేది మనకి మన వర్క్ డిస్టర్బ్ అవుతుంది. మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. మన మెంటల్ పీస్ అనేది లేకుంటే ఇంట్లో కూడా చికాకుగా ఉంటాము. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాము. సో, అది ఎప్పుడైనా పీస్ ఆఫ్ మైండ్‌ని మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం న్యూస్ పేపర్ రీడ్ చేయడమో, బుక్స్ రీడ్ చేయడమో, వాచింగ్ టీవీ అంటే సీరియల్స్ కాదండి. అలాంటివి కాకుండా ఏమైనా మీకు ఇష్టం వచ్చిన సీరీస్ అయినా, వెబ్ సీరీస్ అయినా, మూవీస్ అయినా ఏదైనా ఒక డైలీ 1 అవర్, 2 అవర్స్ అని పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. కాసేపు మనం ఎందులో అయితే రిలాక్స్ అయితామో, మనం కొంతమందికి జోక్స్ చూస్తే రిలాక్స్ అయితారు. అవి చూడొచ్చు. అంటే మనకు టైం ఉంటుంది ఏదో ఒక టైంలో. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయినాక, హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయినాక ఏదో ఒక టైంలో మనకంటూ ఒక టైంని కేటాయించుకొని కాస్త రిలాక్స్ అవ్వాలి. అది రిలాక్సేషన్ మోడ్ అయితుంది. సో, అది ఒక టాపిక్‌గా తీసుకున్నానండి నేను. సిక్స్త్ టాపిక్ లాగా. సెవెంత్ వచ్చేసి మెయింటైనింగ్ గుడ్ రిలేషన్‌షిప్స్. అంటే హెల్తీ రిలేషన్‌షిప్స్ అన్నట్టు. ఇదెందుకు రాసాను అంటే, ఎప్పుడు మనం ఇంట్లో టీవీ చూసుకోవడమో, పిల్లలతో మాట్లాడడమో, ఇది రొటీన్‌లా గడపకుండా, మన హెల్తీ రిలేషన్‌షిప్స్ అంటే మీరు ఎవరితోని కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో, ఐ మీన్ మీకెవరి ఇష్టము, మీరు ఎవరితోని ఈజీగా మీ పర్సనల్స్ అయినా, లేకపోతే మీ నార్మల్ ఇష్యూస్ అయినా షేర్ చేసుకోగలుగుతారో, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే ఏమైతుందంటే, కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది మైండ్. సో, అలా నేనైతే మా కజిన్ సిస్టర్‌కి కాల్ చేస్తాను. మా మదర్‌కి, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైనా నాకు క్లోజ్ మా ఫ్రెండ్స్‌కి అట్లా కాల్ చేసి మాట్లాడుకుంటుంటాను. వీక్లీ ట్వైస్, థ్రైస్ టైం ఉన్నప్పుడు పని చేసుకుంటూ ప్రత్యేకంగా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. మనం ఇయర్ పోడ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ కూడా పని చేసుకోవచ్చు. నేనైతే అదే ఫాలో అవుతాను. దీనివల్ల ఏమైతుందంటే హెల్తీ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ అయితాయి ఫస్ట్. ఇంకోటి మనకి వాళ్ళ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. మనం ఎప్పుడు లోన్‌లీ ఫీల్ అవ్వకుండా కాస్త మన ఎయిత్ హ్యాబిట్ వచ్చేసి మెడికల్ హెల్త్ అండి. మెడికల్ హెల్త్ కేర్ ఎందుకు అంటున్నా అంటే, మన ఇండియాలో 60-70% ఉమెన్ అనేది అనీమియాతో సఫర్ అవుతున్నారు. అనీమియా అంటే మనకి బ్లడ్ పర్సంటేజ్ అనేది 12-14% ఉండాలి నార్మల్‌గా ఇన్ ఫీమేల్. బట్ మనకైతే -8, -10 ఉంటుంది. సో, దీన్ని అనీమియా అంటాము. బ్లడ్ డెఫిషియన్సీ అనుకోండి. సో, దీనికి రీజన్ ఏంటి అంటే విటమిన్ బి12 అండ్ విటమిన్ డి అనేది మనకి డెఫిషియన్సీ ఉంటుంది. ఆల్ ఉమెన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అట్లీస్ట్ విటమిన్ బి12 అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ టెస్ట్లు అనేవి ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటే మనకు అవి ఉంటే, ఒకవేళ డెఫిషియన్సీస్ ఉంటే డైట్ ద్వారానో, లేకుంటే వైటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారానో దాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. సో, బట్ ఇది ఎవ్వరి పట్టించుకోరు. ఇంకొకటి 35+ అండ్ 40+. 40+ అయితే కంపల్సరీ అండి. 40+ వాళ్ళు ఎంతవరకు హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు, ఇయర్లీ హెల్త్ చెకప్స్, అది అది చాలా ఇంపార్టెంట్ అండి. 40+ ఉన్న వాళ్ళు 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళు కంపల్సరీ ఇయర్లీ వన్స్ అయినా కూడా హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవాలండి. దీనివల్ల ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ ఏజ్ పెరుగుతున్నప్పుడు డిసీజెస్ ఏమైనా ఉంటే బయటపడతాయి. అప్పుడు మనం ట్రీట్మెంట్ ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. లేకుంటే ఎక్కువైన దాకా వాటిని సరిగ్గా హెల్త్ టెస్టులు చేయించుకోకపోవడం వల్ల అదైతే ఒకేసారి అంటే 50+ తర్వాతనో ఎప్పుడో ఒకసారి బాగా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు టెస్టులు చేయించుకుంటే సివియారిటీ అనేది పెరుగుతుంది. ఆ సివియారిటీ వల్ల మనం తీసుకునే ట్రీట్మెంట్ కూడా పెరుగుతుంది. నార్మల్గా మెడిసిన్స్తో తగ్గిపోయేది సర్జరీస్ దాకా తీసుకెళ్తున్నాం మనమే. సో, ఎవ్రీ ఇయర్ 35+ వాళ్ళు కూడా చేయించుకోవాలి ఇయర్లీ చెకప్స్. ఆల్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్స్ ఎవరైనా కూడా, వర్కింగ్ మామ్స్ అయినా. 40+ అయితే కంపల్సరీ చేయించుకోవాలండి.
ఐదర్ మిగతా ఏజ్ గ్రూప్లోకి వచ్చినప్పుడు 30+ అయినా 30+ వాళ్ళు కంపల్సరీ 30+ వాళ్ళు ఇయర్లీ వన్స్ అయినా విటమిన్ B12 అండ్ వైటమిన్ D అనేది చేయించుకోండి. దానివల్ల ఏమన్నా చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు, మైనర్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి మనకు టైం దొరుకుతుంది. 9th వచ్చేసి మన టూర్స్ అండ్ ట్రావెల్ టూర్స్ అండి, ఎక్కడికైనా వెళ్ళడం, ఐ మీన్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, లేకపోతే మీకు ఇష్టమైన మీరు ఎవరితో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో మీ కజిన్సే కానీ ఎవరితోనైనా ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కొన్ని ప్లేసెస్ని విజిట్ చేస్తాము. అది ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఇయర్కో 2 ఇయర్స్కి ఒకసారో అట్లా ఎప్పుడో ఒకసారి ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడూ ఇల్లు ఆఫీస్ అనేది వర్క్ ప్రెషర్ అనేది లేకుండా కాస్త పీస్ఫుల్గా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు మన పనులన్నీ బయట పెట్టేసి మనం కాస్త ఎంజాయ్ చేయగలుగుతాం. అటు పిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఇటు మనము ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చు మనం, ఎందుకంటే ఫ్రెండ్స్తో మనకి గెట్ టుగెదర్ అనేది కొన్ని టైమ్సే దొరుకుతుంది. సో ఆ టైంని అడ్జస్ట్ చేసుకొని ఇంట్లో పర్మిషన్ తీసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఒక 2-3 డేస్ అయినా, అట్లీస్ట్ 2-3 డేస్ అయినా మనం బయటికి వెళ్ళినప్పుడు టైం స్పెండ్ చేస్తే మనకు కూడా ఒక ఎంజాయబుల్గా ఉంటుంది. ఆ మూమెంట్ అనేది ఎంజాయబుల్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వచ్చేసి మనం మన వర్క్ని హ్యాపీగా చేసుకోగలుగుతాం. అట్లా ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి మీరు ఏ విధంగానైనా, అది ఫ్యామిలీతోనైనా కావచ్చు, ఇటు ఫ్రెండ్స్తోనైనా, అటు మీ రిలేటివ్స్తోనైనా ఎవరితోనైనా కూడా టూర్స్కి వెళ్ళినప్పుడు అది కూడా మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మనం హ్యాపీగా ఉంటాం కదా, ఆ ట్రావెల్ పీరియడ్ అంతా మనం హ్యాపీగా ఉంటాం. సో మనకి టెన్షన్స్ ఉండవు, ప్రెషర్ ఉండదు, ఎలాంటి సఫకేషన్ అనేది ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది ఒక రీజన్ అండి, ఇది ఒక పాయింట్ అండి. ఇది 9th పాయింట్. 10th వచ్చేసి స్క్రీన్ టైంని తగ్గించుకోవాలండి. మనం స్క్రీన్ టైం తగ్గించుకోవడం మీన్స్ ఎంతసేపటికి ఫోన్స్, ఇప్పుడైతే ఫుల్ వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, ఇంకేమేమో వచ్చినాయి, ఏమున్నాయో నాకు అంత ఐడియా లేదు. ఇన్స్టాగ్రామ్ ఇంకేదో వచ్చినాయి కదా యాప్స్. సోషల్ మీడియా ఎక్కువైపోయింది, సోషల్ మీడియా యాప్స్ ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవడం, వాళ్ళ ఏదో ఒకటి రీల్స్ చూడడమో లేకపోతే ఏమన్నా టైం పాస్ చేయడమో చేస్తున్నారు. అట్లా మనం చూస్తూ ఉంటే మనకు టైం అనేది గడిచిపోతుంటుంది, అర్థం కాదండి టైం ఎంతసేపు చూస్తున్నాము ఏంది అని. దానివల్ల మన ఐస్ మీద స్ట్రెస్ పడి మనకి టైం గడిచిపోతుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏం పని ఉంటుంది, ఫోన్ ఒకసారి తీసుకుంటాం, దేనికోసమో ఫోన్ చూస్తాము. అది కాస్త టైం ఇట్లా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల స్క్రీన్ టైం అనేది పెరుగుతుంది. దీనివల్ల మీ ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మీ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. ఇదంతా కూడా హెల్త్ మీద, ఓవరాల్గా చూసుకుంటే హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో స్క్రీన్ టైం అనేది చాలా వరకు తగ్గించుకోవాలండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయితే సీరియల్స్ చూడడం తగ్గియండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే ఆ సీరియల్స్లో ఏమీ ఉండదు, నాకు తెలిసి అయితే చెత్త కంటెంటే ఉంటుంది. దానివల్ల ఏమీ యూజ్ ఉండదు, ఏదో టైంపాస్కి చూడడం తప్ప. టైంపాస్ చేయాలనుకుంటే ఏదో మోటివేషనల్ వీడియోస్ వినండి, లేకపోతే ఎవరిదైనా స్పీచెస్ వినండి, లేకపోతే మ్యూజిక్ వినండి, ఎంజాయ్ చేయండి. కానీ ఈ సీరియల్స్ వల్ల ఏమొస్తుందండి, టైం వేస్ట్ కాకుండా ఇక ఈ స్క్రీన్ టైం అనేది కొంచెం, అది టీవీలో చూడడమైనా ఫోన్ చూడడమైనా, ముఖ్యంగా ఫోన్స్ అయితే ఎంత తక్కువ టైం చూస్తే అంత మంచిది, ఎంత టైం అవాయిడ్ చేస్తే అంత మంచిది. మనకి పని ఉన్నప్పుడే ఫోన్ చూసుకోవాలి, లేకుంటే లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మన స్క్రీన్ టైం పెరుగుతుంది, మనం పిల్లల్ని అవాయిడ్ చేస్తాం, పట్టించుకోము. మనం పట్టించుకోవట్లేము కదా అని చెప్పి వాళ్ళు వాళ్ళ రొటీన్లో ఉండిపోతారు, వాళ్ళు టీవీ చూడడము ఏదో ఒకటి చేస్తుంటారు. సో ఇది నేను అబ్జర్వ్ చేశాను. నేను కొన్ని రోజులు ఇట్లనే వీడియోస్ వినడమో ఏదో ఒకటి చేయడం వల్ల మా పిల్లలు టీవీ చూడడము, దానికి పట్టించుకోకుండా ఉండడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఈ 10 హ్యాబిట్స్ అని నేను పర్సనల్గా నా వరకు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నవి. నేను ఇందులో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఫాలో అవుతున్నా, హెల్త్ కేర్ కోసం ఇవన్నీ ఫాలో అవుతున్నా. నేను ఒక్కటి మాత్రం నాకు టైం కుదరంది, ఎక్సర్సైజ్ ఒకటి, యోగా. ఇది మాత్రం మాకు టైం ఉండదండి. కానీ టైం ఉన్నప్పుడు నేను యోగాలో ప్రాణాయామం చేస్తా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, తీసుకోవడం వదిలేయడం ఉంటుంది కదా, అది ఒకటి. నేను మంతెన సత్యనారాయణ సార్ రాజు గారిది
వీడియోస్ విని ఆయనది ఫాలో అవుతా. నాకు టైం ఉన్నప్పుడు చేస్తా. అది ఒక్కటి కాకుండా మిగతా 9 రొటీన్స్ అనేవి నేను ఫాలో అవుతున్నాను అండి. ఈ ఇయర్ నేను మెడికల్ చెకప్స్ కూడా చేయించుకున్నాను. నాకు బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది. అది నేను అందుకే మీకు పర్టికులర్గా స్ట్రెస్ చేసి చెప్తున్నాను చేయించుకోవాలని. సో ఈ వీడియోలో నేను తీసుకొచ్చిన టాపిక్స్ అయితే ఈ 10 హ్యాబిట్స్ అండి. ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసుకోండి. ఇందులో నేను ఏం ఫాలో అవుతున్నా, ఫాలో అవ్వట్లేదు, ఇవి మాకు రిలేటివ్ ఉన్నాయా లేదా, ఈ సిస్టర్ చెప్పింది నిజమేనా కాదా అని చెప్పి మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, చెక్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి దీని గురించి అండి. మన హెల్త్ బాగుంటే పోగలుగుతాం అండ్ ఫ్యామిలీ వాళ్ళని చూసుకోగలుగుతాం. మన ఫ్యామిలీని మనం హెల్తీగా చూసుకోగలుగుతాం. సో ఇంతే అండి ఈ వీడియో. నా కంటెంట్లో ఏది ఒక చిన్న పార్ట్ మీకు నచ్చినా యూస్ఫుల్ అనిపించినా కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.